నమో వెంకటేశాయ. శ్రీరస్తు శుభమస్తు ఆవిఘ్నమస్తు. శ్రీ ఈటిమార్పురం నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవ ఆహ్వానం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువు భక్తజనులను కాపాడుటనకు పెనగలూరు మండలం ఈటిమార్పురం కొండ మీద వెలసిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు నృసింహ జయంతి సందర్భంగా ఈ నెల 22వ తేదీ అనగా బుధవారం నాడు మొదలు కాబోతున్నాయి. బుధవారం ఉదయం 8 గంటలకు పంచామృతాలతో అభిషేకం, అలంకరణ తిరుమల తిరుపతి నుండి విచ్చేస్తున్న వేద పండితులచే జరపబడును. అదే రోజు సాయంత్రం 8 గంటలకు ఆ మహావిష్ణువే వైకుంఠం నుంచి దిగివచ్చి కళ్యాణం చేయించుకుంటున్నాడా అన్నట్లు అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలంకరణతో పలు రకాల పుష్పాలతో అలంకరింపబడిన కళ్యాణ వేదిక పైన ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత నృసింహస్వామి వారి కళ్యాణం వేద పండితులచే ఆగమోక్తంగా జరపబడును. అనంతరం భక్తులందరికీ పసుపు కుంకుమలు, ముత్యాల తలంబ్రాల వితరణ జరుగుతుంది. 7 గంటల నుంచే తూర్పల్లి వాస్తవ్యులచే అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున జరగబడును. రాత్రి 10 గంటలకు భక్తజనులకు ఇష్టమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును. రాత్రి 11 గంటల నుండి స్వామివారి గరుడ సేవ ఉత్సవము జరుగుతుంది. 23వ తేదీ ఈట్మార్పురంలో, 24వ తేదీ నాయుడువారి పల్లెలో, 25వ తేదీ తూర్పు పల్లెలో రాత్రి 8 నుండి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి గ్రామోత్సవాలు జరుగును. 26వ తేదీ ఉదయం 10 గంటల నుండి స్వామివారి రథోత్సవము మరియు వసంతోత్సవము జరుగును. తదుపరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కొండ మీద ఇతర రాష్ట్రముల నుండి తెప్పించిన అనేక రకములైన పుష్పాలతో అంగరంగ వైభవంగా వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, అన్నమాచార్య సంకీర్తనల మధ్య శ్రీ ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పుష్పయాగము జరుగును. కావున భక్తులందరూ స్వామివారి కళ్యాణానికి విచ్చేసి ఈ వైభవాన్ని కనులారా వీక్షించి ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఇట్లు ఈటిమార్పురం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయ టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ బత్తిన తిరుపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ బత్తిన గుండాల్ రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మన్నూరు శంకర్ రెడ్డి, ఆలయ అభివృద్ధి సంస్థ సభ్యులు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నారు.